పద్మశ్రీ మాచాని సోప గారి ఆశీస్సులతో చేనేత సోదరి మనలకు నా నమస్కారములు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన సేవ అనే కార్యక్రమంలో పథకం నుంచి గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా చేనేతలకు 50 సంవత్సరాలకే 200 పెన్షన్ ఇవ్వడం జరిగింది. తండ్రికి తగ్గ తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన చేనేతలకు కరోనా టైంలో కూడా 24,000 రూపాయలు 5 సంవత్సరాలు అంటే వేసిన 6 నెలలకే మళ్ళా 24,000 రూపాయలు వేసి 5 సంవత్సరాలు టెన్షన్గా వేయడం జరిగింది మన చేనేతలకు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చేనేతలకు మేలు చేద్దామనే కార్యక్రమం మొదలుపెట్టి 3 సంవత్సరాలు అయిన తర్వాత 25,000 వేయడం జరిగింది. కానీ ఎవరికో పుట్టిన పిల్లలకి ఈ కూటమి ప్రభుత్వం పేరు పెట్టడం జరిగినట్లుంది. కానీ ఈ చేనేతలకు అర్హులైన జాబితాను అలాగే అనర్హులైన జాబితాను ఈరోజు హ్యాండ్లూమ్ కర్నూలు ఏడిహెచ్ హ్యాండ్లూమ్ వాళ్ళు మన ఎమ్మెల్యే మున్సిపాలిటీకి కమిషనర్ గారికి పంపించడం జరిగింది. కానీ ఇంతవరకు కానీ అనర్హులైన జాబితాను సచివాలయంలో ప్రవేశపెట్టడం లేదు. ఎందుకు ప్రవేశపెట్టడం లేదు ముఖ్యంగా చెప్పండి. అలాగే ఏదైనా మన ఎమ్మెల్యే జయనేష్ రెడ్డి గారు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా ప్రవేశపెట్టరాదని? అలాగే కమిషనర్ గారు ఏమైనా పచ్చ చొక్కా వేసుకుని కాసి ఈరోజు ప్రదర్శించుకుంటున్నట్లు ఉన్నారా? ముఖ్యంగా చేనేతల కంటే ఓట్లు దండుకోవడమేనా? ఈరోజు అనర్హులైన జాబితాను ప్రదర్శిస్తే ఆ అనర్హులు చేనేతలు బ్యాంక్ అకౌంట్ ఏమో సరిలేదా, లేదంటే మన ఫోన్కి మ్యాచ్ కావడం లేదా అకౌంట్కి? అలాగే వాళ్ళ అర్హత ఉంది, అనర్హులు ఏమైనా జరిగితే దానికి ఏమైనా సరి చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ముఖ్యంగా మీరు ఈకేవైసీ కేవలం ఈకేవైసీ నుంచి కూడా కొంతమంది అనర్హులు జాబితాలో ఉంటారు, వాళ్ళు కూడా సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాలు అయిన తర్వాత తగుదనమ్మా అంటూ ఈరోజు 25,000 రూపాయలు వేసి చేతులు దులుపుకోవడం జరుగుతుంది. కానీ రాష్ట్రంలోనే కాక మన ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎమ్మెనూరులోన చేనేతలు ఉన్నారు. ఆ చేనేతల కోసం దండుకోవడం ఓట్లు దండుకోవడమే తప్ప ఈ జగన్ రెడ్డి గారు చేనేత చేసింది ఏం మేలు లేదు. కాబట్టి ముఖ్యంగా చేనేతలకి అనర్హులైన జాబితాను వెంటనే ప్రదర్శించండి. లేని పక్షంలో ఎమ్మెల్యే మున్సిపాలిటీ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే కానీ అక్కడ కూడా ప్రదర్శించకపోతే కర్నూలు ఏడిహెచ్ ఏదైతే హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉందో అక్కడ మా మాజీ ఎంపీ బుట్టా రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో అత్యధికంగా చేనేతలు పాల్గొని ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో అనర్హుల జాబితాను ఆగస్టు 7వ తేదీన ప్రవేశపెట్టిన నేతన్న సేవ అనే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఈ రోజు 18వ తారీఖు. కానీ 18వ తారీఖు అయినా ఇంతవరకు కానీ ప్రవేశపెట్టలేదంటే అనర్హుల జాబితా ఈ రోజు దొల్లతనం బయటపడుతుంది ఈ కూటమి ప్రభుత్వము. అలాగే ఈ ఎమ్మెల్యే ఆదేశాలు ఏమైనా ఉండి పెట్టడం లేదా అర్హుల జాబితాను వెంటనే పెట్టకపోతే మేము ధర్నా చేస్తాం చేనేతలతో, అనర్హులైన జాబితాలో ఉన్న చేనేతలతో. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఒకటి హెచ్చరిస్తున్నాం. ఏదైతే పెడనలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ముందు నేతన్న నేస్తమైన కార్యక్రమంలో ఇంకా మెరుగైన పథకం ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టుకుని. కానీ కేవలం ఇచ్చింది వాళ్ళు 24,000కి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 1,000 రూపాయలు యాడ్ చేసి అందులో 3 సంవత్సరాలు అయిన తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఇచ్చిన దానిలో వాళ్లకు సంతృప్తి లేదు. ముఖ్యంగా చేనేతలు ఏదైతే అంటున్నారో గుండెకాయ అని మన జగనేష్ రెడ్డి గారు, ఆ జగనేష్ రెడ్డి గారికి ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా జగనేష్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నా, అనర్హుల జాబితాను ప్రవేశపెట్టండి. ఆ ప్రవేశపెట్టడమే కాదు, మీరు ఆ అనర్హుల జాబితాలో ఏవైనా లబ్ధిదారులు ఉంటే తప్పులుంటే వాళ్ళు సరి చేసుకుంటారు. ప్రతి ఒక్క చేనేత కార్మికునికి చేనేతలకి అర్హులు అయిన వాళ్ళకి వెంటనే 25,000 రూపాయలు వచ్చేటట్లు చేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి నేను చెప్తున్నా. లేని పక్షంలో మా బుట్టా రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోనే చేనేత అత్యధికంగా ఎమ్మెనూరు నుంచే భారీ ఎత్తున బయలుదేరి ఏడిహెచ్ను ముట్టడిచ్చి అక్కడ ధర్నా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు చేనేత మల్లికార్జున్, కర్నూలు జిల్లా హస్తకళ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు.